కార్తీక దీపం సీరియల్లో దీప ఇప్పుడు ఎలా ఉన్నావు అని అడుగుతాడు కార్తీక్. బాగానే ఉన్నాను బావా అంటుంది దీప. ఇప్పుడు ఆ బొమ్మ అక్కడ అవసరం లేదు బావా, ఇప్పుడు దాంతో పని లేదు, తీసియండి అక్కడి నుంచి అంటుంది. కొన్ని అనుబంధాలు మనం పుట్టకముందు ఏర్పడతాయి, కొన్ని అనుబంధాలు మనం పుట్టాక ఏర్పడతాయి. మనకి మన బిడ్డతో అనుబంధం మన బిడ్డ పుట్టకముందే రుణం తీరిపోయింది, అయిపోయిన దాన్ని మనం ఏం చేయలేము. బాధపడకు దీప, మనం మనం మన బిడ్డకు పంచాల్సిన ప్రేమ అంతా మన అత్తకి పంచుదాం అని అంటాడు కార్తీక్. ఇక్కడ ఇలా ఉండా అక్కడ జ్యోత్స్నకి తెలివి వస్తుంది. ఆ జ్యోత్స్న ఎలాగుంది అని అంటుంది. గ్రాని ఆపరేషన్ అయినట్టుంది కదా, అందుకనే నాకు ఇలా ఉంది అని అడుగుతుంది. మీ అమ్మని కాపాడావు కదా, సుమిత్ర కూతురు కదా, అందుకనే కన్నతల్లిని కాపాడావు కదా అనేసి అంటుంది పారిజాతం. గ్రాని నీతో నేను అరవలేను, నీకు ఎంత చెప్పినా అర్థం కాదు, అసలే నేను నీరసంగా ఉన్నాను అంటుంది జ్యోత్స్న. సరే అయితే జ్యూస్ ఏమైనా తెమ్మంటావా అని అడుగుతుంది పారిజాతం. జ్యూస్ ఏమి అక్కర్లేదు కానీ నేను ఒకటి అడుగుతాను చెప్పు. మనం హాస్పిటల్ వచ్చిన దగ్గర నుంచి నువ్వు దీప దగ్గరే కూర్చున్నావా లేకపోతే ఎక్కడికైనా వెళ్ళావా అని అడుగుతుంది జ్యోత్స్న. నేను దాసు అని అనేసరికి దాసు ఏమైనా ఫోన్ చేశాడా గ్రాని అని అడుగుతుంది. అప్పుడు తనకి దాసు చెప్పిందంతా గుర్తొచ్చేసి, అమ్మో నేను ఈ విధంగా బయటికి వెళ్ళానని తెలిసిందంటే ఇది నన్ను ఎంటలు కొడుతుంది, అందుకనే నేనేం చెప్పకూడదని చెప్పి, నేను ఎక్కడికి వెళ్తాను, దాసు ఏమీ ఫోన్ చేయలేదు, ఎందుకు చేస్తాడు ఫోను, ఏమీ చేయలేదు అనేసి అంటుంది పారిజాతం. అయితే దీప ఏమైనా ఇక్కడికి వచ్చిందా అని అడుగుతుంది. దీప ఎక్కడికి రాలేదు, నేను ఉదయం నుంచి అక్కడే కూర్చొని ఉన్నాను, దీప ఇక్కడికి ఎందుకు వస్తుంది, అయినా దీప రూమ్లోనే ఉంది అనేసి అంటుంది పారిజాతం. అయితే బావ సౌరి కోసం వెతకడానికి వెళ్ళాడు కదా, మరి బావ ఎక్కడున్నాడో దీప ఏమైనా చెప్పిందా, ఎక్కడ తిరుగుతున్నాడో అని చెప్పిందా అని అడుగుతుంది జ్యోత్స్న. వాడు ఎప్పుడో వచ్చేసాడు, శౌర్య దొరికేసింది అని అంటుంది పారిజాతం. ఎలాగా మనం శౌర్యాలో దొరికింది అంటే ఒక ఇంటి ఇచ్చాడు, శౌర్య దొరికిందని చెప్పాడు అనేసి అంటుంది. అన్నట్టు దశరథ్ కూడా హోమం చేసి గుడి నుంచి ఇక్కడికి వచ్చేసాడు హాస్పిటల్కి అనేసి అంటుంది. అదేంటి మనం అనుకున్నది ఒకటి, ఇక్కడ జరుగుతున్నది ఒకటి, నాకు తల బాగా తిరిగేస్తుంది అంటుంది జ్యోత్స్న. ఇలా ఉండగా వెంటనే కార్తీక్ వచ్చి, మేడం, పెద్ద మేడం ఎలా ఉన్నారు, బాగానే ఉన్నారా? బాగానే ఉంటారులే, అయినా నేను మీడియాని పిలిచి ప్రెస్ మీట్ పెట్టాలనుకుంటున్నాను అని అంటాడు కార్తీక్. మేమేం తప్పులు చేసామనేసి నువ్వు ప్రెస్ మీట్ పెట్టడానికి అని అంటుంది పారిజాతం. ఏం పారు, మీరేమైనా తప్పులు చేశారా? అయినా పారు, తప్పులు చేసిన వాళ్ళ కోసమే మాత్రమే ఈ ప్రెస్ మీడియా పెడతారా, ప్రెస్ మీటింగు? తప్పులు చేయకపోతే పెట్టకూడదా అని అంటాడు కార్తీక్. బావా, గ్రాని బుర్ర పనిచేయట్లేదు, అందుకే గ్రాని అలా మాట్లాడుతుంది. నువ్వు చెప్పు బావా, ప్రెస్ మీట్ ఎందుకు పెట్టాలనుకుంటున్నావా అని అడుగుతుంది జ్యోత్స్న. అదే ఒక కన్న కూతురు ఒక కన్న తల్లిని ఎలా రక్షించిందో అని చెప్పి ప్రెస్ మీట్ అంతా బయట పెడదామనేసి అని అంటాడు. అయితే వీడు కానీ శౌర్య కోసం కానీ చెప్పాలనుకుంటున్నాడా ఏటా
అనేసి అనుకుంటుంది పారిజాత మనసులో. అయితే బావా, మరి ఇప్పుడు మీడియాని పిలిచి పెట్టాలనుకుంటున్నావా? అయితే ఇప్పుడు పెడతావు బావా అని అంటుంది జ్యోత్స్న. పెడదామనుకున్నాను పద్మేడం గారు, కానీ మీ ఆరోగ్యం బాగాలేదు కదా, అందుకనేసే కొంచెం ఆపాను. పెడతాను, సాక్ష్యాలతో సహా, అన్ని రుజువులతో సహా ప్రెస్ మీట్ కంపల్సరీ పెడతాను. మీరు కూడా రెడీగా ఉండండి. అయినా రెస్ట్ తీసుకోండి. పరిగెత్తడానికి రెడీగా ఉండాలి కదా. అన్నట్టు వన్ మోర్ థింగ్, నేను శౌరికి తండ్రిని. శౌరిని ఎలా కాపాడుకోవాలో, ఎలా రక్షించుకోవాలో నాకు బాగా తెలుసు అని అంటూ బయటకు వచ్చేస్తాడు. బయటన దశరథ డాక్టర్ అంటాడు, దశరథ గారు, ఇప్పుడు సుమిత్ర గారు సేఫ్, ఆపరేషన్ సక్సెస్ఫుల్గా అయిపోయింది. ఇప్పుడు సుమిత్ర గారికి తెలివచ్చింది, బాగానే ఉంది, ఇక అన్నీ మంచి రోజులే అని డాక్టర్ గారు అంటారు. చాలా థ్యాంక్స్ డాక్టర్ గారు, మీ చేతిచాల వల్ల నా కోడళ్ళకి ప్రాణభిక్ష పెట్టారు అని అంటాడు శ్రీమన్నారాయణ. నేను కాదండి మీ కోడల్ని రక్షించింది, అదే సుమిత్ర గారి కన్న కూతురు, దశరథ్ గారి కన్న కూతురు. అలాంటి కూతురు ఉండడం మీ అదృష్టం. ఆవిడ చేసిన త్యాగం అలాంటిది, అంత త్యాగమూర్తి. అలాంటి కూతురు పుట్టడం దశరథ్ గారి చేసుకున్న పుణ్యం అనేసి అంటది డాక్టర్ హారిక. పదండి అయితే మనం దీపం చూసొద్దాం అంటాడు దశరథ. అదేంటి దశరథ, చూస్తే జ్యోత్స్నని చూడాలి, లేదా సుమిత్రని చూడాలి, అంతేగాని దీప దగ్గరికి వెళ్తానంటావేంటి అనేసి అంటాడు. ఏం కాదులే పారు, దీపకు కూడా చిన్న ఆపరేషన్ జరిగింది కదా, అందుకనే కూతురు అన్నాడు అనేసి అంటాడు కార్తీక్. అప్పుడు దీప దగ్గరికి వెళ్తారు. వెళ్ళంటనే, అమ్మా, నువ్వు చేసిన త్యాగం ఇంతంత కాదు. మా నాన్న తన కోడలు బ్రతికిందని ఎంతో సంతోషిస్తున్నాడు, కానీ నువ్వు చేసిన త్యాగం అతనికి తెలియదు. నువ్వు చేసిన త్యాగం చెప్పడానికి కూడా నాకు అవకాశం లేదు. నేను తప్పు చేశాను అని బాధపడుతూ ఉంటాడు. నువ్వు ఎంతో మేలు చేసావు, కానీ నీకు నేను చేయాల్సింది ఏదీ చేయలేదు, నేను చాలా తప్పులు చేస్తున్నాను అని అంటుంటే, ఈలోగా శ్రీమన్నారాయణ లోపలికి వచ్చేస్తాడు. వచ్చి, ఏరా దశరథ, నువ్వేం తప్పు చేసావు అని అంటాడు శ్రీమన్నారాయణ. అది వాళ్ళు చేసుకున్నది. ఈ విచిత్రం ఏంటో, అక్కడ ఒక ప్రాణం నిలబడింది, ఇక్కడ ఒక ప్రాణం పోయింది. అయినా కూడా అక్కడ ప్రాణం పోయినందుకు ఎంతో సంతోషంగా ఉంది. ఇక్కడ ప్రాణం పోయినందుకు నువ్వు త్యాగం అని పేరు పెడుతున్నావు. త్యాగం అనడానికి ఇల్లు చేతులారా చేసింది, కానీ అది త్యాగం ఎలాగవుతుంది? వాళ్ళు వద్దనుకున్నారు, వాళ్ళు అనుకున్నదే చేశారు, ఎవరి మాట వినలేదు అని కోపంగా అంటాడు శ్రీమన్నారాయణ. అందుకు దీప చేసిన త్యాగం అనేసి పెద్ద నోరటి పిన్ని, ఎవరైనా కావాలనుకొని బిడ్డ వద్దనుకుంటారా? నువ్వు నీ చేతుల్లోకి పుట్టిన బిడ్డను తీసుకెళ్ళిస్తే నువ్వు చంపేస్తావా, ముద్దాడుతావా, రోడ్డు మీదకి ఇసిరి పడేస్తావా? చెప్పు పిన్ని, చెప్పు అని పెద్దగా అరుస్తాడు దశరథ. అదేంటి దశరథ, నువ్వు అంత గట్టిగా అరుస్తున్నావు, ఇప్పుడు ఏమైంది అంటే, అలా ముద్దాడాల్సిన బిడ్డని ఎవరైనా చంపేసుకుంటారా నాన్న? అది ఎంత కష్టమైతేనే కదా వదులుకుంటారు. దీప అని చెప్పబోతుంటాడు.
ఈలోగా అమ్మో మామయ్య నిజం చెప్పేసేలాగా ఉన్నాడు అనేసి, మామయ్య ఊరుకోండి అనేసి అంటాడు కార్తీక్. సరే దశరథ, మనం సుమిత్ర దగ్గరికి వెళ్దాం అని అంటాడు. నువ్వు రెస్ట్ తీసుకో అమ్మా అంటాడు. పద పరిజాతం అనుకొని వెళ్తారు వాళ్ళిద్దరూ. అప్పుడు చూసావురా కార్తీక్ ఎలా అంటున్నారు, నేను చేసింది ఎలాగైనా సరే ముందు దీపని నా కూతురని చెప్పియాలి అనేసి అంటాడు. నువ్వు ఎంత చెప్పేస్తావో అని భయపడ్డాను మామయ్య అనేసి అంటాడు. లేదురా, ఇప్పుడే నేను వెళ్ళి చెప్పాలి, దీప చేసిన త్యాగం అందరికీ తెలియాలి అనుకొని బయలుదేరుతాడు. వెంటనే దీపతోటి, అమ్మ మావయ్య నిజం చెప్పేస్తాడేమో, నేను కూడా వెళ్తాను దీప అని చెప్పేసి సుమిత్ర దగ్గరికి వెళ్తారు. అక్కడ సుమిత్రకు తెలివి వస్తుంది. మామయ్య గారు, నేను బ్రతికేశాను, బాగానే ఉంది, నా కూతురు ఎక్కడా, నా కూతురికి ఎలా ఉంది అనేసి అంటుంది. నీ కూతురు చాలా బాగుంది అత్త, చాలా బాగుంది, నీ కూతురు సేఫ్ అనేసి అంటాడు కార్తీక్. అప్పుడు అయితే దీపకి ఎలా ఉంది అని అడుగుతాడు. దీపకి బాగానే ఉందత్త, ఇప్పుడు నువ్వు ఆ విషయాలు ఏమి పట్టించుకోకు, ఇప్పుడు నువ్వు బాగుంది దీపకి అనేసి అంటాడు. జ్యోత్స్న దగ్గరికి వెళ్ళారా అనేసి అంటుంది. వెళ్ళాను అనేసి అంటే, నువ్వెక్కడ వెళ్ళావు దశరథ, దీప దగ్గరికి వెళ్ళావు కానీ జ్యోత్స్న దగ్గరికి వెళ్ళలేదు కదా అంటది పారిజాతం. సరే పద మనం వెళ్దామని చెప్పేసి శ్రీమన్నారాయణ వెళ్తాడు. పారిజాతం అందరూ జ్యోత్స్న దగ్గరికి వెళ్తుంటారు. అత్త, నేను నీకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాను కదా అంటాడు కార్తీక్. ఏ మాట్రా ఇచ్చావు అంటే, నీ కన్నకూతురే నిన్ను కాపాడుతుందని చెప్పాను, ఆ మాట నిజమైందా లేదా అని అంటాడు కార్తీక్. అవునరా, నిజమే అయ్యింది, నా కోడలికి గండ ఉందని నేను చాలా భయపడ్డాను, కానీ ఇప్పుడు అంతా క్షేమం, ఇప్పుడు చాలా బాగుంది అనేసి అంటాడు. అవును సార్, ఇప్పుడు మీకు అన్నీ మనకి మంచి రోజులే, ఇక్కడి నుంచి అన్నీ మనకు మంచి రోజులే వచ్చాయి అని అంటాడు దాసు. అవును కార్తీక్, దీపకి ఆపరేషన్ చేయాలన్నారు, ఏదో చిన్నది చేశారా, ఇప్పుడు తల్లి బిడ్డ క్షేమేనా అని అడుగుతుంది సుమిత్ర. చేశారత్త, ఇప్పుడు దీప బాగానే ఉంది, ఇప్పుడు అవేవి ఆలోచించకండి, హ్యాపీగా రెస్ట్ తీసుకోండి అని కార్తీక్ అంటాడు. అవును వదిన, అన్నయ్య మీరు బాగుండాలని హోమం చేయించాడు అన్నయ్య అని అంటాడు దాసు. అత్త, ఆశలకి అద్దులు లేవు, ఉన్నదానితోటే సరిపెట్టుకోవాలి, ఇప్పుడు మనం కొన్ని సంవత్సరాలు సంబరాలు చేసుకోవడానికి ఇది మనకు సరిపోతుంది, ఆ దేవుడు నిన్ను రక్షించాడు అని అంటాడు కార్తీక్. అవునరా, నిజమే, ఇది మాకైతే సరిపోతుంది, కానీ మీ అమ్మకు సరిపోదు అని అంటాడు శ్రీమన్నారాయణ. అయినా నిన్నేదోటని నేను బాధ పెట్టాలనుకోవట్లేదురా, జరిగిపోయింది ఏదో జరిగిపోయింది అని అంటాడు శ్రీమన్నారాయణ. డాక్టర్ గారు వచ్చి, హాయ్ సుమిత్ర గారు, ఇప్పుడు ఎలా ఉన్నారు అని అడుగుతుంది హారిక. బాగానే ఉన్నాను డాక్టర్ గారు అంటుంది సుమిత్ర. మీరు హాయిగా రెస్ట్ తీసుకోండి, కొద్ది రోజుల తర్వాత మీకు డిశ్చార్జ్ ఇస్తాను అని అంటుంది హారిక. మరి జ్యోత్స్న పరిస్థితి ఏంటండి డాక్టర్ గారు అని అడుగుతాడు శ్రీమన్నారాయణ. జ్యోత్స్న ఇంకా కొద్ది రోజులు రెస్ట్ తీసుకోవాలి, ప్రస్తుతం ఎటూ కదలలేదు, మీరు కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి అని అంటుంది హారిక. సరే డాక్టర్ అంటాడు శ్రీమన్నారాయణ. జ్యోత్స్న దగ్గరికి వెళ్దాం పదండి అంటాడు శ్రీమన్నారాయణ. రా పారిజాతం అనుకొని వెళ్తారు. రండి మావయ్య, మీరు కూడా వెళ్దాం, అత్త బాగానే ఉంది కదా అనేసి అంటాడు కార్తీక్.
మీరు వెళ్ళండి, నేను అత్త దగ్గర ఉంటాను అంటాడు దశరథ. లేదు మామయ్య, అత్త బాగానే ఉంది కదా, మనం వెళ్ళి చూసొద్దాం అని అంటాడు కార్తీక్. నాకు బాగానే ఉంది కదండి, మీరు వెళ్ళండి జ్యోత్స్న దగ్గరికి అంటుంది సుమిత్ర. సరే సుమిత్ర, ఉండైతే వెళ్తాను, పదరా కార్తీక్ అంటాడు దశరథ. అని వెళ్తుంటారు. వదిన, ఇంకా నేను వెళ్ళొస్తాను అని దాసు చెప్పేసి వచ్చేస్తుంటాడు. ఈ సీరియల్ ఈరోజు ముగుస్తుంది, ఇంతటితో ముగుస్తుంది.